పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం మధ్యలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారి కివిఎస్ శ్రీనివాసరావు. రాష్ట్రంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఈరోజు అయితే వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయిన్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో అయితే మనకి లో ప్రెషర్ ఏరియా ఏర్పడడం జరిగింది. అది క్రమేపీ స్లోలీ నార్త్ వర్డ్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే దీని ప్రభావం చేత నెక్స్ట్ 2 to 3 డేస్ వరకు కూడా మన కోస్తా జిల్లాల్లో మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్ఫాల్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకైతే నెక్స్ట్ 24 అవర్స్ వరకు మనం అయితే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా 1, 2 చోట్ల వచ్చే అవకాశం ఉంది చెప్పాం. ముఖ్యంగా ఈ పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు ఈ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మరికొన్ని జిల్లాలైనటువంటి శ్రీకాకుళం కానీ, విజయనగరం